మన రిలేషన్‌షిప్స్‌లో, మన సంబంధ బాంధవ్యాలలో స్వస్థత కావచ్చు, హీలింగ్ కావచ్చు. లేదా మన ఆర్థిక పరిస్థితుల్లో స్వస్థత కావచ్చు. మన మానసిక పరిస్థితిలో స్వస్థత కావచ్చు. అన్ని స్థాయిల్లోనూ కూడా మనం క్షమించడం ద్వారా మనకి హీలింగ్ జరుగుతుందనమాట. ఎందుకని అలా హీలింగ్ జరుగుతుంది? ఎందుకని క్షమించాలి? అసలా బాధ ఎందుకు కలుగుతుంది? ఎందుకని బాధ పెట్టుకుంటూ ఉంటాం ఒకళ్ళనొకళ్ళు మనం? బాధ పెట్టుకోని వాళ్ళు, బాధపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి మనందరిలో? అందరం ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరిని బాధ పెట్టే ఉంటాం. అలాగే మనందరం ఎవరో ఒకళ్ళ ద్వారా మనం బాధని అనుభవించే ఉంటాం కూడా. ఇది ఒక హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్. ఒక మానవ అనుభవం. బాధ కలగడము అనేది. ఆ బాధ కలగడం ద్వారా, గాయపడడం ద్వారా ఏం జరుగుతుందంటే అండి, మనం ఎంతో నేర్చుకుంటాం, ఎంతో ఎదుగుతాం, ఎంతో శక్తివంతంగా తయారవుతాం అన్నమాట. ఎంతో జ్ఞానవంతంగా తయారవుతాం.